దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట లేదా దేవుని వాక్యం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్య భాగం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎదురు చూడడంలో టైమింగ్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఎదురు చూడడంలో ఆ విషయాన్ని మనం గమనించాలి. వాక్యంలో ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యము, మనము దేవుని కొరకై, దేవుని కార్యాల కొరకై, దేవుని సహాయం కొరకు, ఆయన ప్రసన్నత కొరకు మనం ఎదురు చూచే వారముగా, అంటే ఎక్కువ సమయమును మనము ప్రభు దగ్గర గడిపే వారంగా ఉండాలి. ఎక్కువ సమయం ఎదురు చూడడంలో కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. దావీదు గారి అనుభవం. కీర్తన 63వ కీర్తన 1వ వాక్యము 2వ వాక్యము. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. నీ బలమును నీ ప్రభావము చూడవలనని వేకువనే వెతుకుదును. ఎదురు చూడడంలో టైమింగ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజున భక్తి చేసే మనం అందరం కూడా తొందరగా కార్యాలు జరగాలి, వెంటనే సహాయం పొందాలి, వెంటనే మేలు పొందాలి. ఈ దృక్పథం చాలా మంచిది కాదు. మన ఆత్మీయ జీవితం, ఆత్మీయత అంటేనే దేవునితో లింకప్, దేవుని మీద డిపెండెంట్ లైఫ్. మనం ఓన్ నాలెడ్జ్, ఓన్ ప్రాక్టీస్, ప్రయత్నాలు అంత మంచివి కావు. నన్ను అడగకనే ఆలోచన చేతురు, నా ఆత్మ నియమించని సంధి చేసుకుంటురు, మీకు శ్రమ అన్నాడు దేవుడు. నన్ను అడగకనే ఆలోచన చేతురు. మన ఆత్మీయ జీవితంలో ఎదురు చూడడం అని ఎందుకు? ఎదురు చూడడం అంటే దేవుని కొరకు ఎదురు చూడడం ఎందుకు? నువ్వు చేసుకోలేవా నీ పనులు? నువ్వు వేరే సహాయం తీసుకోరాదా? నీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఎంతమందో తెలుసుంటారు, ఎంతోమంది మనకు సహాయకులు ఉంటారు. దావీదు గారు రాజు, ఆయన కింద ఎంతోమంది సైనిక బలం ఉంది. ఆ శతాధిపతి కూడా అంటాడు, నేను ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు, నేను 100 మందికి పెద్ద, నా మాట విని వారు అందరు ఉంటారు అని అన్నాడు. అయ్యా నువ్వు ఇంట్లోకి రావడానికి అంత నేను కేపబుల్ పర్సన్ కాదు అని చెప్పి, నేను మీ ఇంటి దగ్గరికి వచ్చే అంత పర్సన్ కాదయ్యా, నువ్వు మాట సాధిస్తే చాలు మావాడు బాగుపడతాడు. చూడండి, ఎంత మన ఆత్మీయ జీవితంలో ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బు ఉన్నది, ఎంత పలుకుబడి ఉంటుంది, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అనేది కాదు అక్కడ మనకు కావాల్సింది. దేవునితో నీకు ఎంత మట్టుకు పరిచయం, ఎంత మట్టుకు నీకు చనువు ఉన్నది, అది ముఖ్యము ఆత్మీయ జీవితంలో. అదే సమయాన్ని సూచిస్తుంది. ఎక్కువ సమయం గడపడం అన్నట్టు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. రేపా, ఎల్లుండా, లేదా 1 వీకా, 2 వీకా, 1 మంతా, 2 మంతా, 1 ఇయరా, 2 ఇయర్సా అనేది కాదు ఇక్కడ లెక్కలేసుకోవడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఊహించుకొని టెన్షన్ పడడం కాదు ఆత్మీయత అంటే. జనరల్గా అందరూ ఆలోచించినట్టే ఆలోచించి పిల్లల విషయంలోనూ, ఉద్యోగ విషయంలో, వ్యాపారాల విషయంలో, గృహ నిర్మాణాల విషయంలో, ఇలా ఎన్నో రకాలుగా ఫిజికల్గా మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి అని చెప్పేసి మానవ ప్రయత్నం చేస్తూ, ఆ మానవ ప్రయత్నంలో మన మీద మనమే ఆధారపడేటట్లు సాతాను చేసే ఆయన యొక్క కుయుక్తిని మనం ఎరగకుంటున్నాము. ఈ రోజున చాలామంది డిసప్పాయింటెడ్, డిప్రెషన్కి విన్నాం. మన జీవితం గురించి మనం కాదు ఇంట్రెస్ట్ చేసేది, మన జీవితమును రూపొందించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యేసు. ఆయన పైన మనం డిపెండ్ అవ్వాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు ఎదురు చూడడం అంటే ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రార్థనలోనైనా సరే, ఫిజికల్ లైఫ్లోనైనా సరే, ఆయన కార్యం చేసేంత వరకు మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. ఈ వాక్య భాగం చదవండి ఒకసారి, మీరు కూడా చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వాక్య భాగాలు.
మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీరు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని. ఆ మాట చూడండి, ఇది వరకు మీరు ఆసక్తిని కనపరిచారు, ఓకే, కానీ తుదమట్టుకును కనపరచవాలనని. ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ ముందు దినాల్లో కూడా మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు ఇప్పటి వరకు మీరు కనపరిచిన ఇంట్రెస్ట్ను, ఆసక్తిని, ఓపికను, సహనాన్ని ముందు దినంలో కూడా కంటిన్యూషన్ చేయండి. దానికి ఒక నిర్ణయం పెట్టుకోకూడదు. అలా దేవుడు మనకు మేలు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో నెరవేర్చును గాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇది నా వాక్యముకై చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.